నమస్కారం. A1 టీవీ తెలుగు ఫస్ట్ న్యూస్ వార్తలకు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. టీడీపీ కార్యకర్తలకు సీఎం చంద్రబాబు ఆత్మీయ విందు. అమరావతిలో సీనియర్ కార్యకర్తలతో ప్రత్యేక సమావేశం. కార్యకర్తల సేవను గుర్తించిన సత్కరించిన సీఎం. పార్టీ ఐక్యతకు బలపరిచిన ఆత్మీయ కార్యక్రమం. కేటీఆర్ పై ప్రేమ ఎక్కువంటూ సీఎంపై సంజయ్ విమర్శ. కేసులపై దృష్టి పెట్టాలని నిలదీత. ప్రాధాన్యతపై ప్రశ్నలు లేవెత్తిన మంత్రి. రాజకీయ కుమ్మక్కు ఉందని ఆరోపణలు. కేరళలో బీజేపీకి పెరుగుతున్న మద్దతు. రాష్ట్రంలో మార్పు స్పష్టంగా కనిపిస్తోందని ప్రధాని. అభివృద్ధి కోసం ప్రజలు బీజేపీ వైపు మొగ్గు. రాబోయే ఎన్నికల్లో మంచి ఫలితాలపై ఆశాభావం. కౌశిక్ రెడ్డిపై శాశ్వత నిషేధం వేయాలని దయాకర్ డిమాండ్. అసెంబ్లీ గౌరవాన్ని కాపాడాలని సూచన. అనుచిత వ్యాఖ్యలపై కఠిన చర్యల విజ్ఞప్తి. కేటీఆర్ హరీష్ రావు క్షమాపణ చెప్పాలని డిమాండ్. మెట్రో టేకోవర్పై సీఎంపై కేటీఆర్ ఆరోపణలు. ప్రజలపై అప్పు మోపుతున్నారని విమర్శ. భూముల కోసం కుట్ర జరుగుతోందని వ్యాఖ్య. ప్రభుత్వం వెంటనే స్పష్టతనివ్వాలని డిమాండ్. తెలంగాణ అసెంబ్లీలో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రవర్తనపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సభలో ఆయన ప్రవర్తన అసభ్యకరంగా ఉందని స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తూ వ్యవహరించడం ప్రజాస్వామ్యానికి విరుద్దమని వ్యాఖ్యానించారు. ఎథిక్స్ కమిటీ ద్వారా విచారణ జరపాలని స్పీకర్ను కోరారు. దళిత స్పీకర్ను అవమానించేలా వ్యవహరించడం బాధాకరమన్నారు. సభ గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత సభ్యులందరిదని సూచించారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే బడ్జెట్ సమావేశాల వరకు సస్పెండ్ చేసే అవకాశం ఉందని హెచ్చరించారు. ఈ ఘటనతో అసెంబ్లీలో ఉద్రిక్తత నెలకొంది. రూల్ బుక్ కమాండ్ అయింది. ఈ బుక్ లో అధ్యక్ష పేజీ నెంబర్ 105 కమిటీ ఆన్ ఎథిక్స్. ఈ రూల్ బుక్ లోనే 105 పేజీలో కమిటీ ఆన్ ఎథిక్స్ 288 రూల్ నెంబర్. ద కమిటీ షల్ ఎగ్జామిన్ every complaint concerning the unethical conduct of a member both within and outside the house referred to it by speaker or the house are taken by suo motu. దీన్ని తీసుకోవాల్సిందిగా అదే విధంగా మా లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ రిక్వెస్ట్ చేస్తున్నా. దీంట్లో సబ్ క్లాస్ 289 సబ్ క్లాస్ 2 ద హౌస్ మే ఆల్సో రెఫర్ కంప్లైంట్ of unethical conduct of a member on a motion to the committee for inquiry and report. అధ్యక్ష, నేను ఒకటే మాట, డైరెక్ట్గా మా సభ్యులు వారు చేసిన విధానాన్ని, వారు వ్యవహరించిన తీరును చూసి శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేశాడని మా వాళ్ళు మాట్లాడి, నేను అట్లా నియమ నిబంధనలకు వ్యతిరేకంగా చర్యలు తీసుకోమని నేను అడిగాను. ఇది కమిటీ ఆన్ ఎథిక్స్కి వారి వ్యవహార శైలిని, ఈ సభలో అన్ని కెమెరాలు ఉన్నాయి, ఈ కెమెరాలలో వారు వ్యవహరించిన తీరు మొత్తం రికార్డ్ అయింది. ఈ అన్ని ఆధారాలను ఈరోజు ఈ సభ ద్వారా మోషన్ మూవ్ చేసి లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ ఆ ఎథిక్స్ కమిటీకి మీరు రెఫర్ చేసి ఎథిక్స్ కమిటీ ఇచ్చే రికమెండేషన్స్ మీద పాడి కౌశిక్ రెడ్డి గారి మీద చర్యలు తీసుకోవాల్సిందిగా ఆ కమిటీని కూడా, ఇప్పుడు కమిటీ లేదని వారు చెప్పారు, సమయానికి బాగా గుర్తు చేశారు అధ్యక్ష. ఎంబడే ఎథిక్స్ కమిటీని కాన్స్టిట్యూట్ చేసి హరీష్ రావు గారి సూచన మేరకు తక్షణమే ఎథిక్స్ కమిటీని ఈ సభ ముగిసే లోపల మీరు అపాయింట్ చేసి ఈ కేసును దానికి రెఫర్ చేయాల్సిందిగా ఈ సభలో ఒక సత్సాంప్రదాయాన్ని, రేపు భవిష్యత్తులో ఏ సభ్యుడైనా ఈ రకంగా బాధ్యతారహితంగా అసభ్యకరంగా అసహించుకునే విధంగా సీనియర్ సభ్యులకు అవమానం జరిగే విధంగా వ్యవహరిస్తే ఏ రకమైన చర్యలు తీసుకుంటామో భవిష్యత్ తరాలకు, తెలంగాణ సమాజానికి ఒక దిక్సూచిగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలి. దయచేసి మళ్ళొక్కసారి నేను తమరికి విజ్ఞప్తి చేస్తున్న అధ్యక్ష, సభానాయకుడిగా బీఆర్ఎస్ శాసనసభ్యులు సీట్లలో కూర్చొని సహకరిస్తే తమరి విజ్ఞప్తి మేరకు సభలో కొనసాగించండి. వాళ్ళు సహకరించకుండా ఒక దళితుడు స్పీకర్గా కొనసాగడానికి వీలు లేదు, అతను సమర్థుడు కాదు సభను నడపడానికి అని ఒక సందేశాన్ని బయట ప్రపంచానికి ఇవ్వదలుచుకుంటే సభ్యులందరినీ రాబోయే బిజినెస్ ఈ బడ్జెట్ సమావేశాలు మొత్తానికి వాళ్ళని సభల నుంచి సస్పెండ్ చేయాల్సిందిగా పాడి కౌశిక్ రెడ్డి గారిది కమిటీ ఆన్ ఎథిక్స్ కి రెఫర్ చేయాల్సిందిగా
తమరికి విజ్ఞప్తి చేస్తూ అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష. టీడీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు అమరావతి నివాసంలో సీనియర్ కార్యకర్తలకు ఆత్మీయ విందు ఏర్పాటు చేశారు. మంత్రి నారా లోకేష్ తో కలిసి కార్యకర్తలను స్వాగతించారు. పార్టీ స్థాపన నుంచి సేవలందించిన కార్యకర్తలను ప్రత్యేకంగా ఆహ్వానించారు. వారి ఆరోగ్యం, కుటుంబ పరిస్థితులపై ఆరా తీశారు. పార్టీ కోసం చేసిన త్యాగాలను ఎప్పటికీ మర్చిపోమలేమన్నారు. కార్యకర్తలను కుటుంబ సభ్యుల్లా భావించి విందు ఏర్పాటు చేయడం తమ బాధ్యతగా భావిస్తున్నామన్నారు. కార్యకర్తలు ఈ ఆత్మీయతపై ఆనందం వ్యక్తం చేశారు. వస్త్రాలు, శాలువాలతో సత్కరించారు. ఈ కార్యక్రమం పార్టీ ఐక్యతను బలపరిచింది. కార్యకర్తల్లో ఉత్సాహం పెరిగింది. సీఎం శ్రీహరిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కౌశిక్ రెడ్డిని అసెంబ్లీ నుంచి శాశ్వతంగా బహిష్కరించాలని టీపీసీసీ నేత చెనగాని దయాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. కౌశిక్ రెడ్డి ప్రవర్తన అసభ్యకరంగా ఉందని, ఎమ్మెల్యేగా ఉండే అర్హత లేదని తీవ్రంగా విమర్శించారు. ఆయనను వీధి రౌడీలా ప్రవర్తిస్తున్నారన్నారు. కేటీఆర్, హరీష్ రావు కూడా కడియం శ్రీహరికి బహిరంగ క్షమాపణ చెప్పాల్సిన కోరారు. అసెంబ్లీ గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత అందరికీ ఉందన్నారు. అనేది చాలా సిగ్గుగా ఉంది. ఇలాంటి పొగరుబోతూ మదమెక్కిన ఆంబూతుల్ని అసెంబ్లీకి రాకుండా అడ్డుకట్టవేయాలని, శాశ్వతంగా బహిష్కరించాలని మీకు స్పీకర్ గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. వీధి రౌడీగా, బజారు రౌడీగా వ్యవహరిస్తూ అసెంబ్లీ ప్రతిష్టను దిగజారేటట్టు మాట్లాడినటువంటి పాడి కౌశిక్ రెడ్డి పైన తక్షణం చర్యలు తీసుకోవాలని కూడా మేము కోరుతా ఉన్నాం. ఇవాళ పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడిన మాటల వెనుక హరీష్ రావు, కేటీఆర్ హస్తం ఉందనేది కూడా మాకు అర్థమవుతా ఉంది. మరి ఇలాంటి పొగరుబోతు ఆంబోతుల పట్ల బీఆర్ఎస్ పార్టీ వైఖరి కూడా ప్రకటించాల్సిన అవసరం ఉందని కూడా మేము కోరుతా ఉన్నాం. ఇవాళ నిండు అసెంబ్లీలో ఇవాళ మాట్లాడే విధానం చూస్తుంటే తెలంగాణ సభ్య సమాజం తలదించుకోలే వ్యవహరిస్తున్నటువంటి పాడి కౌశిక్ రెడ్డిని తక్షణం బహిష్కరించాలని కూడా కోరుతా ఉన్నాం. అతడు ఎమ్మెల్యేగా ఉండే అర్హత కూడా లేదని కూడా మేము కోరుతా ఉన్నాం. కాబట్టి హుజూరాబాద్ ఎమ్మెల్యే అసెంబ్లీకి రాకుండా శాశ్వతంగా బహిష్కరించాలని, అతడు ఎన్నికల్లో పోటీ చేసే విధంగా కూడా చర్యలు తీసుకోవాలని కూడా మేము కోరుతా ఉన్నాం. ఇది చాలా సిగ్గుగా ఉంది. సభ్య సమాజంలో ఇవాళ ప్రతిపక్షంలో ఉండి కూడా
ఇవాళ ప్రతిపక్షం ప్రజల పక్షం అనే విధంగా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురాకుండా ఇవాళ సభను తప్పుదోవ పట్టించే విధంగా సభ్యులపై అనుచితంగా మాట్లాడే విధంగా బీఆర్ఎస్ నాయకులు చేస్తున్న అరాచక విధానాన్ని తెలంగాణ ప్రజలు గమనిస్తా ఉన్నారు. కాబట్టి ఇలాంటి ఎమ్మెల్యేల పట్ల ఇలాంటి అనైతికంగా వ్యవహరిస్తున్నటువంటి పార్టీ కౌశిక్ రెడ్డిపై తక్షణం సస్పెండ్ చేసి బహిష్కరించాలి. ఇలాంటి పొగరబోతు ఆంబోతుల్ని అసెంబ్లీకి వచ్చే అర్హత కూడా లేదని కూడా మేము స్పీకర్ గారికి కోరుతా ఉన్నాం, రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా కోరుతా ఉన్నాం. కాబట్టి తక్షణం ఇవాళ కేటీఆర్, హరీష్ రావు, ఇవాళ కడియం శ్రీహరి గారికి కూడా బహిరంగంగా క్షమాపణ చెప్పాలని కూడా కోరుతున్నాం. థ్యాంక్ యూ, నమస్తే. లోక్ అదాలత్ ద్వారా కేసులను వేగంగా పరిష్కరించుకోవచ్చని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శ్యామ్ కోషి తెలిపారు. గద్వాల కోర్టు ప్రాంగణంలో నిర్వహించిన జాతీయ మెగా లోక్ అదాలత్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లాలో 5,345 కేసులు పరిష్కరించడం గర్వకారణమని పేర్కొన్నారు. చిన్న చిన్న వివాదాలు కోర్టుల వరకు వెళ్లకుండా రాజీ మార్గంలో పరిష్కరించుకోవాలని సూచించారు. కోర్టుల్లో కేసులు పెడితే సంవత్సరాల పాటు సాగుతాయని, లోక్ అదాలత్ మంచి ప్రత్యామ్నాయమని వివరించారు. న్యాయవాదులు కూడా కేసులను త్వరగా పరిష్కరించేందుకు సహకరించాలని కోరారు. My Lord, Sri Honorable Chief Guest of this function, Sri Justice P. Shyam Koshi Garu, advocates assembled here and the litigant public, a warm welcome to you. Administrative Judge Shravan Kumar Garu, Member Secretary, ఇక్కడ వచ్చినటువంటి ఎస్ఎస్ఏ ప్రజానికానికి శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఇంతసేపు నిరీక్షించిన దానికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఇక్కడ here we are having 8 courts similar, principal district court, additional court, total pendencies 7,846 as on today. Principal district court 237, first additional court 162, POCSO court 110, principal senior civil court 366, additional senior civil court 310, principal junior civil court 2,244, total 7,846 million, out of which 3,253 civil, 4,593 criminal. అసెంబ్లీలో ప్రతిపక్ష ప్రశ్నలను ప్రభుత్వం కావాలనే వాయిదా వేస్తోందని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మండిపడ్డారు. ప్రతిపక్షం అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ప్రభుత్వం వెనుకడుగు వేస్తోందని విమర్శించారు. ముఖ్యంగా మైనింగ్ అంశంలో భారీ అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపించారు. అనుమతులు లేకుండా మైనింగ్ కొనసాగుతున్నా కేవలం జరిమానాలు వేసి వదిలేస్తున్నారన్నారు. దీని వెనుక ఉన్న పెద్దల పాత్రపై అనుమానాలు వ్యక్తం చేశారు. ప్రభుత్వం తన తప్పులను కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. అసెంబ్లీ వ్యవహారాల్లో పారదర్శకత ఉండాలని డిమాండ్ చేస్తుందనేది అర్థమవుతున్న సందర్భం. ఈరోజు నేను హరీష్ రావు గారు లేవనెత్తిన అంశం ఏదైనా కూడా అసెంబ్లీలో బయట జరుగుతున్న అవినీతిని అసెంబ్లీలో ప్రస్తావించాలని ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఒకటి కాదు, రెండు కాదు, చాలా 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 అవినీతికి సంబంధించిన సంఘటనలు గతంలో బయట పెట్టున్నాం. హెల్త్ పాలసీ కానివ్వండి, సింగరేణికి సంబంధించింది కానివ్వండి, తర్వాత మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లో సంబంధించింది కానివ్వండి, ఇవన్నీ అడుగుతున్న సందర్భంలో ప్రభుత్వం నుండి సమాధానం ఉండదు. నిన్న ఈరోజు ఇసుకకు సంబంధించింది కానివ్వండి, నిన్న హరీష్ రావు గారు ఒక విషయాన్ని ప్రస్తావించినప్పుడు దానికి సమాధానం చెప్పాలి, లేదంటే హౌస్ కమిటీ వేయాలి. కానీ దానికి సమాధానం చెప్పకుండా నియోజకవర్గాల పునర్విభజనపై సీఎం రేవంత్ రెడ్డి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ విమర్శించారు. పునర్విభజనల వల్ల తెలంగాణలో అసెంబ్లీ స్థానాలు 119 నుంచి 179కి పెరిగే అవకాశం ఉందన్నారు. పార్లమెంటు స్థానాలు కూడా పెరుగుతాయన్నారు. ఈ ప్రక్రియతో ఎస్సీ ఎస్టీలకు ప్రాతినిధ్యం పెరుగుతుందని పేర్కొన్నారు. అభివృద్ధి దిశగా ఇది కీలక నిర్ణయమని వివరించారు. కాంగ్రెస్ పార్టీ ఈ ప్రక్రియను అడ్డుకోవాలని ప్రయత్నించడం సరికాదని విమర్శించారు. ఇవాళ మన డ్యూరేషన్ ఆఫ్ అసెంబ్లీ కానీ లోక్సభ కానీ 5 years అండ్ టైం చాలా స్పష్టంగా రాజ్యాంగంలో ఫిక్స్ చేసి ఉన్నారు. 5 సంవత్సరాలు మించి ఉండడానికి వీల్లేదని. కానీ దురదృష్టవశాత్తు 1977లో ఎమర్జెన్సీ విధించి ఇందిరాగాంధీ తన పదవీ కాలాన్ని మరి 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చేసి 6 సంవత్సరాలు పొడిగించుకున్నారు. అంటే రాజ్యాంగాన్ని సవరించి యాక్చువల్ రాజ్యాంగం ప్రకారంగా ఈ ఆర్టికల్ 83 పార్లమెంటుకు, ఆర్టికల్ 172 అసెంబ్లీలకు మన పదవీ కాలం 5 సంవత్సరాలు. దాన్ని రాజ్యాంగాన్ని సవరించి ఆ రోజు 42nd అమెండ్మెంట్ ద్వారా 6 సంవత్సరాలు చేస్తుంది. నుంచి ఎంపీలుగా మీరు చట్టసభలు అడుగు పెడితే ఎందుకు మీకు కంటగింపు? ఇవాళ అమిత్ షా గారు చాలా స్పష్టంగా ఈ సమావేశాన్ని తీసుకొస్తామంటే దాట వేస్తున్నారు. ఎందుకు అంత తొందర అంటున్నారు? ఇవాళ ఎందుకు మీరు దడుచుకుంటున్నారు? ఇవాళ చాలా స్పష్టంగా చెప్పాడు ఇవాళ అమిత్ షా గారు కూడా. మల్లికార్జున్ ఖర్గే గారికి LOP
లోక్సభలో రాహుల్ గాంధీ గారు మేము చెప్పాము, రాశాము. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మెట్రో టేకోవర్ అంశంపై సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఎల్ఎన్టీ సంస్థకున్న వేల కోట్ల అప్పును తెలంగాణ ప్రజలపై మోపుతున్నారన్నారు. మెట్రో ప్రాజెక్టు పేరుతో ఆర్థిక భారం పెంచుతున్నారని విమర్శించారు. సంస్థ అధికారులను బెదిరిస్తూ ఒప్పందాలు మార్చించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. విలువైన భూములను కైవసం చేసుకునేందుకు కుట్ర జరుగుతోందన్నారు. ప్రజల సంపదను దోచుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని మండిపడ్డారు. ప్రభుత్వం వెంటనే స్పష్టతనివ్వాలని డిమాండ్ చేశారు. మెట్రోని మేము 15,000 కోట్లకే కొన్నాం, చాలా గొప్ప పని చేసినామని చెప్పి ముఖ్యమంత్రి గారు సిగ్గు లేకుండా అబద్ధాలు చెప్తా ఉన్నారు. వాస్తవం ఏంది? 280 ఎకరాల ప్రభుత్వ భూమిని మెట్రోకి కేవలం ఆనాటి ప్రభుత్వం, రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం లీజుకు మాత్రమే ఇచ్చింది. ఆ భూములు మనవే, ప్రభుత్వానికే, ప్రజల భూములవి. ఆ 280 ఎకరాలు వాళ్ళకు ఎల్ఎన్టీకి రాసివ్వలేదు, కేవలం లీజుకి ఇచ్చారు. లీజుకి ఇచ్చిన భూముల్లో ఎల్ఎన్టీ వాళ్ళు 18 కోట్ల స్క్వేర్ ఫీట్ల బిల్టప్ ఏరియా కట్టి దాని నుంచి వచ్చే ఆదాయంతో వారు సంపాదించుకోవాలా. తిరిగి ఆ భూముల్లో డెవలప్ చేసిన 18 కోట్ల చదరపు అడుగుల భవనాలతో సహా తిరిగి రాష్ట్రానికి అప్పజెప్పి పోవాలి. ఇది అగ్రిమెంట్. కానీ నిన్న ముఖ్యమంత్రి ఏమంటాడు? 22,000 కోట్ల ఆస్తిని మేము 15,000 కోట్లకి కొన్నాం, 7,000 కోట్లు మిగిలిచ్చినాం అంటుంది. ఇది ఎట్లుందంటే మీ భూమిని, మీ ఇల్లును మళ్ళీ మీరే తిరిగి కొనుక్కున్నట్టుంది. అంటే ఎంత సిగ్గు లేకుండా అబద్ధాలు చెప్తున్నాడు ముఖ్యమంత్రి అంటే. 15,000 కోట్ల లోను ఒక ప్రైవేటు సంస్థ బ్యాలెన్స్ షీట్ మీద ఉంటే దాన్ని రాష్ట్ర ప్రజల మీద రుద్దిందే సిగ్గుచేటంటే, ఎల్ఎన్టీ సిఎఫ్ఓను అరెస్టు చేస్తా అని బెదిరించి, మేడిగడ్డ బరాజు విషయంలో నేను చెప్పినట్టు ఇంటలేరని చెప్పి వాళ్ళను బెదిరించి బ్లాక్మెయిల్ చేసి చివరికి మరి ఆ 280 ఎకరాల ప్రభుత్వ భూమి ఏదైతే ఇవాళ ఎల్ఎన్టీ చేతిలో లీజ్ రూపంలో ఉందో దాన్ని కొట్టేయడానికి ఈ దండుపాలెం బ్యాచ్ వేసిన ఒక కుట్ర, ఒక స్కెచ్ నిన్న ముఖ్యమంత్రి గారి ప్రకటన. ఎల్ఎన్టీ భూములు కావవి, అవి ప్రభుత్వ భూములే, అది ప్రజల సంపదనే. కానీ వాళ్ళ ప్రైవేటు సంస్థ నెత్తి మీద ఉన్న అప్పును ప్రభుత్వం నెత్తి మీద, ప్రజల నెత్తి మీద 15,000 కోట్ల అప్పు ఎందుకు రుద్దుతున్నాడో ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి. ఆ 280 ఎకరాల భూమి ఏదైతే ప్రజల సొత్తు ఉన్నదో దాన్ని ఏ రకంగా రేపటి రోజున మీరు వినియోగించబోతా ఉన్నారో సమాధానం చెప్పి తీరాలి. వాటిని అమ్ముతారా? నీ అనుయాయులకు కట్టబెడతావా? మరి ఇంకెవరికైనా లీజుకి ఇస్తావా? నీ దండుపాలెం బ్యాచ్ కు పుట్టాలు బఠానీ లెక్క పంచిస్తావా అనే అనుమానాలు ఇవాళ హైదరాబాద్ ప్రజల్లో బలంగా ఉన్నాయి. నేను ఒక్క మాట సూటిగా రేవంత్ రెడ్డిని అడుగుతా ఉన్నా. కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోలేదు ఎల్ఎన్టీ చేతిలో ఉంటే, అందుకే ఎల్ఎన్టీని తీసుకోవాల్సి వచ్చింది అంటున్నాం. మరి ఇదే కేంద్ర ప్రభుత్వం, ఆనాడు కూడా ఇదే బీజేపీ ప్రభుత్వం ఉంది. మేము హైదరాబాద్ రాయదుర్గం నుండి ఎయిర్పోర్ట్ కు 32 కిలోమీటర్లు హైదరాబాద్ మెట్రోని పొడిగించాలని చెప్పి టెండర్ చేశాం. పూర్తిగా పనులు కూడా ప్రారంభించి శంకుస్థాపన కూడా చేసినాం. ఆ రోజు కేంద్ర ప్రభుత్వం ఏమీ అభ్యంతరం చెప్పలేదే. ఆ రోజు మున్సిపల్ మంత్రిగా నేనే ఉన్నాను. మరి మాకు చెప్పిన అభ్యంతరం నీకెందుకు చెప్తున్నది? ఏమైనా కాయిదాలు ఉన్నాయా? ఎల్ఎన్టీ ఒప్పుకోకపోతే మేము ఫండింగ్ చేయమనే కాయిదాలు ఉన్నాయా? ఇవన్నీ ముఖ్యమంత్రి గారు పుట్టించిన కాకమ్మ కబుర్లు, ముఖ్యమంత్రి చెప్తున్న కాకమ్మ కబుర్లు. ఆ రోజు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ మెట్రోకి మేము కూడా ఆనాడు ఎల్ఎన్టీ చేతిలో ఉన్న రాయదుర్గం నుంచి ఎయిర్పోర్ట్ కి ప్రతిపాదించాం. మీరు రాగానే దాన్ని రద్దు చేసినారు. మరి ఆ రోజు కేంద్ర ప్రభుత్వం అభ్యంతరం చెప్పకపోతే ఈ రోజు ఎందుకు చెప్తుంది? ఇదంతా ముఖ్యమంత్రి గారు అల్లిన ఒక కాకమ్మ కథ. ఖచ్చితంగా 280 ఎకరాలు కొట్టేయడానికి వేసిన ఒక స్కెచ్. ఈ భూదందాకు, భూమాఫియాకి ముఖ్యమంత్రి గారే దండుపాలెం ముఠాకు నాయకుడిగా మారి వాళ్ళ ఎల్ఎన్టీ సిఎఫ్ఓను జైల్లో ఇస్తాను బెదిరించి, మేడిగడ్డ బరాజ్ విషయంలో కూడా ఆయన చెప్పినట్టు ఇంటలేరనే ఒక కోపంతో చివరికి వాళ్ళ మెడ మీద కత్తి పెట్టి ఆ 280 ఎకరాలను లాక్కునే కుట్ర తప్ప ఇంకొకటి కానే కాదు. ఇందులో హైదరాబాద్ ప్రజల ప్రయోజనాలు లేవు, మెట్రో ప్రయోజనాలు లేవు. 22,000 కోట్ల ఆస్తి, అది ఎన్నటికైనా హైదరాబాద్ ప్రజల ఆస్తి, తెలంగాణ ప్రజల ఆస్తి. దాన్ని తిరిగి మనమే కొనుక్కోవడం ఏదైతే ఉందో ఇది ఉల్టా మన భూమికి, మన హక్కుకి, మన ప్రాపర్టీకి మనమే పైసలు పెట్టి తిరిగి కొనుక్కోవడం ఏదైతే ఉందో ఇది ఖచ్చితంగా పెద్ద కుంభకోణం తప్ప మరొకటి కానే కాదు. నిజంగానే ఈ విషయంలో చిత్తశుద్ధి ఉంటే ఒక సిట్టింగ్ హైకోర్టు జడ్జితో వెంటనే విచారణకు ఆదేశించాలని చెప్పి కూడా మా పార్టీ తరఫున మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. అసెంబ్లీలో స్పీకర్ తీరుపై మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తీవ్రంగా స్పందించారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ సభ్యులుగానే గుర్తించిన తర్వాత వారు స్పీకర్ వైపు ఎందుకు కూర్చున్నారని ప్రశ్నించారు. తమ నిరసనను తప్పుదోవ పట్టించేందుకు వారికి మైక్ ఇవ్వడం సరైందా అని నిలదీశారు. ప్రతిపక్ష హక్కులను కాలరాస్తున్నారని విమర్శించారు. 2 సంవత్సరాలుగా హౌస్ కమిటీ ఏర్పాటు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ వ్యవహారాల్లో పారదర్శకత అవసరమని సూచించారు. ప్రజాస్వామ్య విలువలను కాపాడాల్సిన బాధ్యత స్పీకర్దేనన్నారు. కాకుండా సభలు జరిగినటువంటి సందర్భాలలో వాళ్ళు
పద్దులు పెట్టడం మంత్రులు, ఒకవైపున హౌస్ ఆర్డర్లో లేనటువంటి సందర్భంలో మా సభ్యులం మేమందరం కలిసి పోడియం వరకు వెళ్ళి మేము మా డిమాండ్ చేస్తుంటే దీన్ని మొత్తం డైవర్ట్ చేయడానికి, అంటే జరిగింది తప్పిదమని ఆల్రెడీ తేలిపోయిన తర్వాత దీన్ని ఈ అటెన్షన్ డైవర్ట్ చేయాలని స్పీకర్ గారు కడియం శ్రేయర్ గారికి, దానం నాగేందర్ గారికి, కాళే యాదయ్య గారికి మైక్ ఇచ్చాడు. 4 రోజుల కిందనే కదా మీరు తీర్పిచ్చింది వాళ్ళు మా పార్టీ వాళ్ళని. మరి మా పార్టీ వాళ్ళందరూ మేము పొడియం దగ్గర కూర్చున్నప్పుడు వాళ్ళు ఏ పార్టీ అని మీరు మైక్ ఇచ్చిర్రు, ఏ పార్టీ అని మమ్మల్ని తిట్టిపిచ్చిర్రు అంటే డెమోక్రసీలా ప్రజలు ఇవన్నీ గమనించారనేటువంటి భావన మీకుందా? రెండోది, కడియం శ్రీహరి గారు మాట్లాడుతూ ఏదైతే భూముల మీద హౌస్ కమిటీ వేస్తాన్నారు ముఖ్యమంత్రి గారు అని చెప్తూ నా ఇంటికే కూడా పీక్కోలేరు అనేటువంటి అక్కడ జరిగినటువంటి కాన్వర్జేషన్. ఇక్కడ వైపు నుంచి కౌశిక్ మీరు ఏ పార్టీ చెప్పాలి అని ఒక వైపున స్పీకర్ వైపు చూపిస్తూ, రెండో వైపున శ్రీహరి గారి వైపు చూపిస్తూ, ఆయన అఫీషియల్గా స్పీకర్ గారు వీరికేం మైక్ ఇవ్వలేదు, ఈయన స్థానం నుంచి ఈయన ఎక్కడికి పోలేదు. కౌశిక్ సభ జరిగినప్పుడు ఆర్డర్లు లేనప్పుడు చాలా అంశాలు జరుగుతుంటాయి, కానీ ప్రొసీజర్స్ ఏంది, రూల్స్ రెగ్యులేషన్స్ ఏంది, మైక్ అవకాశం ఇచ్చినప్పుడు దాంట్లో ఏమైనా వల్గర్గా మాట్లాడినటువంటి సందర్భాలు వచ్చినప్పుడు ఎథిక్స్ కమిటీ అని ఇంకో కమిటీ అని చెప్పి రెఫర్ చేస్తారు. ఇప్పుడు దీని ఎథిక్స్ కమిటీ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ గడిచిన 2.5 సంవత్సరాల నుంచి అసెంబ్లీలో ఏ కమిటీ లేవు. ఎమ్మెల్యే యశస్విని రెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. సభలో పెద్దలైన కడియం శ్రీహరిని గౌరవించకుండా మాట్లాడడం సరికాదన్నారు. సభలో చర్చ జరుగుతున్న సమయంలో సమయాన్ని వృధా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొత్త ఎమ్మెల్యేలకు ఇది సరైన సందేశం కాదని పేర్కొన్నారు. సభ్యుల ప్రవర్తన వల్ల సభ గౌరవం దెబ్బతింటుందన్నారు. కౌశిక్ రెడ్డిపై వెంటనే చర్యలు తీసుకోవాలని స్పీకర్ను కోరారు. ఒక తండ్రి లాంటి వాళ్ళు కడియం శ్రీహరి గారు మా అందరికీ కూడా ఒక తండ్రి లాంటి వాళ్ళు, వయసులో పెద్దవాళ్ళు, ఎప్పటి నుంచో కూడా శాసనసభ్యులుగా ఉన్నారు. అట్లాంటి వారికి మర్యాద ఇవ్వకుండా ఎట్లా పడితే అట్లా మాట్లాడి నిన్నటి నుంచి చూస్తున్నాము. అది డిమాండ్ల మీద మాట్లాడుతుంటే, చర్చ జరుగుతుంటే, కొత్తగా సబ్జెక్ట్ ఏమైనా నేర్చుకుందామని ఇంట్రెస్టింగ్గా విందాం అనుకుంటే నూతన సభ్యులం ఎంతో మంది ఉన్నాం. సభా సమయాన్ని కూడా వృధా చేస్తున్నారు. ఎంక్వైరీ అన్నారు, పర్సనల్గా టార్గెట్ చేసి మంత్రి గారిని మాట్లాడుతున్నారు. వాళ్ళకి ఏదైనా వేరే అజెండా ఉంటే బయట చూసుకోవాలి. మరి ఇప్పుడు సభలో మేము నేర్చుకోవాల్సింది రాజకీయ పార్టీల గురించి చేయాలా, లేకపోతే ప్రజలకు కావాల్సిన సమస్యలు. కేరళలో నిర్వహించిన సభలో ప్రధాని నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రజలు బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారని తెలిపారు. పార్టీ కార్యకర్తలు అహర్నిశలు శ్రమిస్తూ బీజేపీ బలోపేతానికి కృషి చేస్తున్నారన్నారు. కేరళ రాజకీయాల్లో మార్పు స్పష్టంగా కనిపిస్తోందని పేర్కొన్నారు. ప్రజలు ప్రత్యామ్నాయాన్ని కోరుకుంటున్నారన్నారు. అభివృద్ధి, పారదర్శక పాలన కోసం బీజేపీ కట్టుబడి ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయడంలో కార్యకర్తలు కీలక పాత్ర పోషిస్తున్నారన్నారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీకి మంచి ఫలితాలొస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. पॉलिटिकल वायलेंस के कारण अपना जीवन खोया है। मैं आज केरलम की मेरी ये पहली चुनाव सभा में उन सभी कार्यकर्ताओं को इस मंच से आदरपूर्वक श्रद्धांजलि देता हूं। സുഹൃത്തുക്കളെ, ഈ മാറ്റത്തിന് പിന്നിൽ കേരളത്തിലെ ജനങ്ങളുടെ അനുഗ്രഹമാണ്. ഇതിന് പിന്നിൽ കേരളത്തിലെ ബിജെപിയുടെ ലക്ഷക്കണക്കിന് വരുന്ന പ്രവർത്തകരുടെ അധ്വാനമാണ്. നമ്മുടെ എത്രയോ പ്രവർത്തകർ രാഷ്ട്രീയ ആക്രമണങ്ങളിൽ ജീവൻ ബലി നൽകി. ഇന്ന് ഇവിടെ ഈ തവണത്തെ തെരഞ്ഞെടുപ്പിൽ എന്റെ ആദ്യത്തെ യോഗത്തിൽ വെച്ച് ഞാൻ ആ പ്രവർത്തകരുടെ മുമ്പിൽ പ്രണമിക്കുന്നു. एनडीए सहृदगढ़े केरलम को सुंदरतम क्यों कहा जाता है, इसका एहसास हमें पालक्काड़ आते ही हो जाता है। हमारा पालक्काड़ केरलम का प्रवेश द्वार है। यहां प्रकृति की अद्भुत सुंदरता भी है, केरलम की प्राचीन जीवन संस्कृति भी है, और ये केरलम की प्रतिभा और परिश्रम का एक बड़ा केंद्र भी है। यहां कल्पाती मंदिर का महत्व बताते हुए काशी का उदाहरण दिया जाता है।
काशी का सांसद होने के नाते ये मेरे लिए और भी विशेष है। സുഹൃത്തുക്കളെ, കേരളം സുന്ദരമാണ് എന്ന് എന്തുകൊണ്ട് പറയുന്നു? ഇതിന്റെ തെളിവ് కేంద్ర మంత్రి బండి సంజయ్ సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. కేటీఆర్ పై సీఎం ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై చూపుతున్న దృష్టి డ్రగ్స్ కేసులు, ఈ ఫార్ములా, ఫామ్ హౌస్ కేసులపై ఎందుకు లేదని ప్రశ్నించారు. ప్రభుత్వ ప్రాధాన్యతలు సరిగా లేవన్నారు. హరీష్ రావు అంశంలో కేటీఆర్ అప్రమత్తంగా ఉండాలని సీఎం సూచిస్తున్నారని విమర్శించారు. ఇది రాజకీయంగా కుమ్మక్కు సంకేతమని పేర్కొన్నారు. ప్రజల దృష్టి మళ్లించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఈ ఫార్ములా మీద ఎందుకు లేదు, ఫామ్ హౌస్ కేసు మీద ఎందుకు లేదు, కరెంటు కొనుగోలు మీద నివేదిక వచ్చింది ఆల్రెడీ, దాని మీద ఎందుకు లేదు? మళ్ళీ ముఖ్యమంత్రి గారు కేటీఆర్ అనేది సలహా ఇస్తారు, చూసారా చాలాసార్లు సలహా ఇస్తున్నాడు, హరీష్ రావు పట్ల జాగ్రత్తగా ఉండు అంటున్నాడు. అంటే ఎంత అలర్ట్ చేస్తున్నాడు కేటీఆర్ గారు, ఎంత కాపాడే ప్రయత్నం చేస్తున్నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. హరీష్ రావు విషయంలో అలర్ట్గా ఉండు అంటున్నాడు. అంటే కేటీఆర్ గారికి ఏ విధంగా నీడలకు వివరిస్తున్నాడు. ఆయనకు రక్షణ కవచం, ఈయనకు రక్షణ కవచం. ఇక కేటీఆర్ అనే వ్యక్తి బండి సంజయ్ నా మీద మారుతాడు. ఇంకా మీరు ఒకటి, హరీష్ రావు గారి మీద కసి, ఆ కోపము కేటీఆర్ గారి మీద ఎందుకు తగ్గింది నీకు అంటున్నా. ఈ మధ్య రహస్య ఒప్పందం జరిగిన మీ ఇద్దరి మధ్యలో విమర్శలు ఎందుకు తగ్గించినావు, ఆరోపణలు ఎందుకు తగ్గించుకున్నావు, కేసులు ఏమైనాయి? ఈ ఫార్ములా కథం, కేసు ఏమైనా కేసు ఏమైంది నీది? డ్రగ్స్ కేసు నేను మళ్ళీ అంటున్నా, అకున్ సబల్వాల్ గారి రిపోర్టు బయట పెట్టు నీకు దమ్ముంటే. నువ్వు కేటీఆర్ ఒక్కటి కాదు అనుకుంటే అకున్ సబల్ రిపోర్టు మాయం చేసింది ఎవరు? పట్టుకరా. నువ్వు మళ్ళీ విచారణ జరపకియా, నువ్వు విచారణ ఏమద్దు, డ్రగ్స్ విచారణ జరపకు. నువ్వు అకున్ సబల్ వాళ్ళ రిపోర్ట్ బయట పెట్టిందంటే తెలుసు. రాష్ట్ర ముఖ్యమంత్రి, ఒక ముఖ్యమంత్రి స్థాయిన వ్యక్తి అకున్ సబల్ రిపోర్ట్ ఏమి ఇచ్చిందో తెలుసు, దాన్ని ఎవరో తెలుసు. ఆ వ్యక్తిని కాపాడే ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి ఇద్దరు ఒకటే. ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. టీడీపీ కార్యకర్తలకు సీఎం చంద్రబాబు ఆత్మీయ విందు. అమరావతిలో సీనియర్ కార్యకర్తలతో ప్రత్యేక సమావేశం. కార్యకర్తల సేవను గుర్తించిన సత్కరించిన సీఎం. పార్టీ ఐక్యతకు బలపరిచిన ఆత్మీయ కార్యక్రమం. కేటీఆర్ పై ప్రేమ ఎక్కువంటూ సీఎంపై సంజయ్ విమర్శ. కేసులపై దృష్టి పెట్టాలని నిలదీత. ప్రాధాన్యతపై ప్రశ్న లేవెత్తిన మంత్రి. రాజకీయ కుమ్మక్కు ఉందని ఆరోపణలు. కేరళలో బీజేపీకి పెరుగుతున్న మద్దతు. రాష్ట్రంలో మార్పు స్పష్టంగా కనిపిస్తోందని ప్రధాని. అభివృద్ధి కోసం ప్రజలు బీజేపీ వైపు మొగ్గు. రాబోయే ఎన్నికల్లో మంచి ఫలితాలపై ఆశాభావం. కౌశిక్ రెడ్డిపై శాశ్వత నిషేధం వేయాలని దయాకర్ డిమాండ్. అసెంబ్లీ గౌరవాన్ని కాపాడాలని సూచన. అనుచిత వ్యాఖ్యలపై కఠిన చర్యల విజ్ఞప్తి. కేటీఆర్, హరీష్ రావు క్షమాపణ చెప్పాలని డిమాండ్. మెట్రో టేకోవర్పై సీఎంపై కేటీఆర్ ఆరోపణలు. ప్రజలపై అప్పు మోపుతున్నారని విమర్శ. భూముల కోసం కుట్ర జరుగుతోందని వ్యాఖ్య. ప్రభుత్వం వెంటనే స్పష్టతనివ్వాలని డిమాండ్. ఇవి ఈనాటి వార్తా విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.